తీయగా చల్లగా. మానస మానస ఎంపిక చేసుకున్న పాట మాతృదేవో భవ చిత్రం నుంచి చిత్రగారు పాడి వేటూరు గారి రాసి వేణువై వచ్చాను అన్న ఒక అద్భుతమైన సాంగ్. ఆల్ ది బెస్ట్ తల్లి. మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ ఆచార్యదేవో భవ. ఏడు కొండలకైనా బండతానొక్కటి ఏడు జన్మల తీపి ఈ బంధమే. ఏడు కొండలకైనా బండతానొక్కటి ఏడు జన్మల తీపి ఈ బంధమే. నీ కంటిలో నలక నో వెలుగు నీ కనక నేను మేననుకుంటే ఎద చీకటి హరి 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 రాయినై ఉన్నాను ఈనాటికి రామ పాదము రాక ఈనాటికి వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి. ఏడు నీరు కన్నీరాయి ఊపిరి బరువాయి నిప్పు నిప్పుగా మారి నా గుండెలో.
नावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 రెప్పనై ఉన్నాను మీ కంటికి పాపనై వస్తాను మీ ఇంటికి వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి గాలినై పోయాను గగనానికి. ఈ పాటలన్నీ ఈ సింగర్లు మనం సెలబ్రేట్ చేసుకున్న ఈ సింగర్స్కి వాళ్ళ కెరియర్లో ఒక 20-30 ఏళ్ల తర్వాత వచ్చిన పాటలు. సో వాళ్ళకి అప్పటికి ఇలాంటి పాటలు వాళ్ళకి నేర్పించంగానే ఒక స్పాంజ్ లాగా అలా అబ్జార్బ్ చేసేసుకుంటారు అనమాట. చాలా ఎమోషనల్ అయిన సాంగ్ కూడా అది. విజయ్ ప్రకాష్ గారు, వి విల్ స్టార్ట్ విత్ యూ అబౌట్ మానసా సింగింగ్. ఈ పాట అంటే చాలా మెమరీస్ ఉన్నాయి. దర్ టూ మెనీ మెమరీస్. స్పెషల్లీ ఏమంటే మనం ఈటీవీ ద్వారా నేను, సునీత గారు, చిత్రమ్మ, చాలా సింగర్స్ అమెరికాలో టూర్ చేసినప్పుడు ఇప్పుడు ఒక 3-4 years ముందు ప్రతి షోలో ఆఖరిలో చిత్రమ్మ ఈ పాట పాడేవారు. ప్రతి షోలో కూడా నడిచిన ఒక్క విషయం ఏమంటే ఆడియన్స్ ఈ హాఫ్ వే త్రూ ద సాంగ్ లిటరలీ ఎవ్రీబడి ఇన్ ది ఆడియన్స్ దాని గురించి మనం మాట్లాడుతూ ఉంటే ఇట్ గివ్స్ అస్ ఆ మొమెంటు. అందరూ అంటే మ్యూజిషియన్స్ దానికి సాక్షి. ఒక 1000 మంది ఉంటే all 1000 people ఆర్ క్రైయింగ్. అందరూ ఏడుస్తున్నారు. చిత్రమ్మ కంట్రోల్ చేసుకుని ఆ లాస్ట్లో ఆ దైవత్వం దాకా షీ యూస్ టు హోల్డ్ హర్ ఎమోషన్స్. పాట కంప్లీట్ అయిన తర్వాత షీ యూస్ టు గెట్ వెరీ ఎమోషనల్. చిత్రమ్మ మనకొచ్చి ఐ థింక్ మన భాగ్యం, వీఆర్ లివింగ్ ఇన్ ద సేమ్ టైమ్ యాజ్ షీఈస్ స్టిల్ డూయింగ్ సో వెల్ యాజ్ అ మ్యూజిషియన్, యాజ్ అ హ్యూమన్ బీయింగ్. మన అదృష్టం టచ్ వుడ్. వీఆర్ ఏబుల్ టు బీ విత్ హర్, వీఆర్ ఏబుల్ టు సింగ్ విత్ హర్, వీఆర్ ఏబుల్ టు టాక్ టు హర్. అదన్నీ మనకు ఒక అదృష్టం. అలాంటి ఒక పాట ఈరోజు మానస ఎంపిక చేసుకునే ధైర్యానికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యూ. థ్యాంక్ యూ సార్. ఈ పాట మనం ట్రై చేయాలి అన్న ఒక థాట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ డివైన్. అండ్ మీకున్న ఒక ఎక్స్పీరియన్స్లో, మీకున్న ఒక కెపాసిటీలో పర్ఫామ్ ఎలా చేశారని చూస్తే ఐ థింక్ ఓన్లీ 2 places యూ ఫౌండ్ ఇట్ డిఫికల్ట్. మీ వాయిస్ కొద్దిగా క్రాక్ అయింది, కానీ అదర్వైజ్ ఐ థింక్ ఇట్ వాజ్ 100% పర్ఫార్మెన్స్, 100% ఫర్ మానస. స్పెషల్లీ లాస్ట్లో దైవతం ఆ హోల్డ్ మీరు చేసినప్పుడు అంటే ఐ కెన్ ఫీల్ కదా. ఇక్కడ చంద్రబోస్ గారు ఆహ్ అన్నారు అండ్ సునీత గారు వాజ్ ఎంజాయింగ్ యువర్ పర్ఫార్మెన్స్. ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెంప్టింగ్ దీస్ కైండ్ ఆఫ్ సాంగ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వేణువై వచ్చాను. ఒక్కొక్కళ్ళ జీవితం వెనకాల ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. అక్కడ నుంచినప్పుడు మాత్రం అవన్నీ మనసులో మాత్రమే ఉండాలి. బయటికి మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే అనుభవాలు ఉంటాయో దాని సారం మాత్రమే పాట రూపంలో బయటికి రావాలి. సో చిన్న తలనొప్పి, గొంతు నొప్పి, కాలు నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పులన్నింటికి స్వస్తి పలికేసి అనుకున్నది ఏదైతే ఉంటుందో, యూనో ఐ వాంట్ టు బికమ్ సంథింగ్ అని ఎప్పుడైతే ఎవరైనా అనుకుంటారో దానికి ఎంత ఫోకస్డ్గా ఉంటే ఎంత హైట్స్ రీచ్ అవుతారు అన్నదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చిత్రమ్మ జీవితం. నువ్వు కూడా నీ రేంజ్లో, ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ విజయప్రకాష్ గారు, సామర్థ్యం నీ స్థాయి ఏంటో దానికి ఖచ్చితంగా న్యాయం చేశావని చెప్తాను. నువ్వు కూడా అలాగే ఫోకస్డ్గా ఉండి అలాగే మంచి పేరు తెచ్చుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. నువ్వు నా నకారానికి అణాకి తేడా చూపించట్లేదు. ఓకే, లా పలుకుతున్నప్పుడు తేడా చూపించట్లేదు. సో వేణువై వచ్చాను అని వినిపించట్లేదు నాకు, వేణువై వచ్చాను అని వినిపిస్తుంది. ఓకే, గాలి నై పోతాను గగనానికి అని పాడుతున్నప్పుడు గాలి నై నానా చిన్న కన్ఫ్యూజన్, అది కూడా చాలా ముఖ్యం.
ఓకే, ఆ రెండు సరి చేసుకో. యూ హ్యావ్ ఎ గుడ్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. నువ్వు పాడేటప్పుడు అసలు నేను చంద్రబోస్ గారిని అప్పుడప్పుడు తిరిగి చూశాను. అసలు చిన్న పిల్లోడిలాగా ఎంత సరదా ఎంజాయ్ చేశారో, అసలు గోల్ కొరుక్కుంటా ఏంటిది ఏంటి ఆ సంగతి అనగా ఒక్కొక్క సంగతి నువ్వు వేసినప్పుడు చంద్రబోస్ గారు అయితే అంత ఎక్సైట్ అయిపోయారు. మేము ముందు అనుకున్నాం, నేను సునీత గారి హరి అన్నప్పుడు చివరిలో ఆ పై స్థాయిలో ఉంటుంది కదా, పాడగలుగుతుందా లేదా, అసలు ఈ పాటను మోస్తుందా లేదా, ఒక చిన్న చిలక బండికి చిలకను కట్టినట్టుగా లాగుతుందా లేదా అనుకున్నాం. కానీ అద్భుతంగా పాడావు మానస, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎంతగా మురిసిపోయావో, ఎంత పొంగిపోయావో నువ్వు పాడుతున్నప్పుడు. వేటూరి గారి శూన్య బంధాలు, మట్టి ప్రాణాలు, ఎంత గొప్ప పదచిత్రాలు ఇవన్నీ. ఆ సందర్భానికి ఎంత గొప్ప బాణి, ఇంత గొప్ప భావం. తినడం వేరు, ఆరగించడం వేరు, తాగడం వేరు, సేవించడం వేరు, చూడటం వేరు, దర్శించటం వేరు, పాడటం వేరు, ఆలపించటం వేరు, వినటం వేరు, ఆస్వాదించటం వేరు. నీ గురించి ఒక మాట, పాటవై వచ్చావు ఈ పూటకి, పాటవై వచ్చావు ఈ పూటకి, తేనెల తేటవై ఉంటావు ఏనాటికి. థ్యాంక్ యూ సార్. నీ గురించి ఇక్కడ ఒక పాట వచ్చేసింది, ఒక పల్లవి ఆల్మోస్ట్ రెడీ. వాట్ యూ థింక్? ఐఎమ్ బ్లెస్డ్ టు బీ హియర్. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన పాట, అద్భుతంగా పాడావు. ఇంకొకసారి మానసకి కంటి